ఒక బ్లింకిట్ డెలివరీ గాయ్ హ్యాస్ జస్ట్ మేడ్ మై డే. ఎందుకంటే తమిళనాడులో ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయికి ఒక నైట్ 2 o'clock 1 o'clock మధ్యలో ఒక ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ ఏంటంటే ర్యాట్ పాయిజన్, అంటే ఎలకల మందు. అది కూడా ఒకటి కాదు 3. సో ఆర్డర్ వచ్చింది, తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత డెలివరీ లొకేషన్ కి కూడా వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేశాడు. కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి మీ యొక్క ఆర్డర్ ని తీసుకొచ్చాను, వచ్చి తీసుకోండి అన్న టైంలో, మాట్లాడిన టైంలో ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టు ఆ డెలివరీ పార్ట్నర్ గమనించి ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత, మీరు ఎందుకు ఈ టైంలో దాన్ని ఆర్డర్ పెట్టారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి తనను క్వశ్చన్ చేసి, మీరు సూసైడ్ చేసుకోవడానికే కదా ఇది ఆర్డర్ పెట్టారు అని చెప్పి ఆమెతో మాట్లాడేసరికి ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఆమె చేతే ఆ యొక్క ఆర్డర్ ని క్యాన్సిల్ చేపించి, సో మీరు తీసుకునే డెసిజన్ ఈజ్ రాంగ్, మీ పేరెంట్స్ గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పి తన రెస్పాన్సిబిలిటీస్ ని గుర్తు చేసి ఆ వ్యక్తి మళ్ళీ తన చేతే ఆర్డర్ క్యాన్సిల్ చేయించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియో అనేది చేసి పెట్టాడు. దట్ హీ ఫీల్ అకంప్లిష్డ్, లైక్ తన ఒక ప్రాణాన్ని ఈ రోజు కాపాడినట్టు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అన్నట్టు ఒక వీడియో చేసి బయట పెట్టాడనమాట. సో సమ్ టైమ్స్ వీ జస్ట్ నీడ్ సమ్ ఎమోషనల్ సపోర్ట్. తను సూసైడ్ చేసుకోబోయింది అన్నదైతే వాస్తవం. ఆ మూమెంట్ లో తనకు ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నాడో అతను ఎమోషనల్ సపోర్ట్ గా నిలిచాడు అండ్ తనను సూసైడ్ నుంచి కాపాడాడు. I felt good by seeing that video and I just wanted to share it with you guys. That చూడండి ఆ అబ్బాయి ఎంత అనలైజ్ చేసి అమ్మాయి ఏడుస్తుందని గమనించి ఏ టైంలో ఆర్డర్ పెట్టినది కూడా నైట్ 12 to 1 o'clock. సో అదంతా అనలైజ్ చేసి ఆర్డర్ అమ్మాయికి ఇవ్వకుండా అమ్మాయి ప్రాణాలను కాపాడాడు. సో మీరు కూడా ఎప్పుడైనా కానివ్వండి, లైఫ్ లో మన బ్రెయిన్ అనేది చాలా కామన్ ప్లెజెంట్ గా ఉంచుకోవాలి. ఏ సిచ్యువేషన్ అయినా అంత డీప్ గా అనలైజ్ చేసి చూడగలగాలి.